మాటలు నేర్చుకుందాం. బైబిల్ చెప్తుంది, ప్రకటన 12:11 ప్రకారం అపోస్తలు వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వారు వానిని జయించిరి, కానీ మరణ పర్యంతం వరకు తమ ప్రాణములను ప్రేమించువారు కారు అని లేఖనాల్లో చాలా స్పష్టమైనటువంటి మాటను వాళ్ళు చెప్పారు. దేవునికి స్తోత్రం. బైబిల్ గ్రంథంలో వాళ్ళు దేవునికి మహిమ తెచ్చు మళ్ళీ దృఢమైన సాక్షులుగా, సజీవ సాక్షులుగా వారు ఉండి ప్రభుని వారి జీవితం, వారి మరణం, వారి సమస్తం ద్వారా ప్రభుని మహింపరిచే గొప్ప దైవిక సాక్షులుగా వాళ్ళు ఉన్నారు. దాన్ని బట్టి ప్రభుకి స్తోత్రం. అది రెండవ సంగతిని బైబిల్ గ్రంథంలో జ్ఞాపం చేసుకుంటే లేఖనాల్లో చెప్తారు, యవనస్తులారా మీరు బలవంతులు, మీరు దుష్టుని జయించారు. 1 యోహాను 2వ అధ్యాయం 13-14 వచనంలో జాగ్రత్తగా గమనించాలి. 1 యోహాను రాసిన పత్రిక చదవండి, 2వ అధ్యాయము 13-14 వచనాల్లో, తండ్రులారా మీరు ఆది నుండి ఉన్నవాన్ని ఎరిగి ఉన్నారు గనుక మీకు రాయిచున్నాను. యవనస్తులారా మీరు దుష్టుని జయించున్నారు గనుక మీకు రాయిచున్నాను. బైబిల్ గ్రంథం చెప్తుంది, యవనస్తులారా మీరు దుష్టుని జయించున్నారు అంటున్నాడు భక్తుడు యోహాను రాస్తూ. మీరు దుష్టుని జయించారు. ప్రైజ్ ది లార్డ్. బైబిల్ గ్రంథంలోని గొప్ప విశ్వాస పాత్రమైన మాట ఇది. దేవుని స్తోత్రం. ప్రతి యవనస్తుడు కూడా దేవుని వాక్యం చెప్తుంది, ఎలాగ దుష్టుని జయించగలము, ఎలా అని భక్తుడు రాస్తున్నాడు అని జాగ్రత్త మనం గమనిస్తే బైబిల్ గ్రంథంలో ఉంది, లేఖనాల్లోని. మరి కీర్తనల గ్రంథంలో 119వ కీర్తనలో 9వ వచనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే దాన్ని బట్టి మనం దుష్టుని జయించవచ్చు అని లేఖనాలు స్పష్టపరుస్తున్నాయి. చూడండి, 119వ కీర్తన 9వ వచనం. యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకొందురు, నీ వాక్యముని బట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకుని చేతనే కదా. నువ్వు వాక్యాన్ని బట్టి, దేవుని వాక్యం హృదయంలో ఉంచుకొని జాగ్రత్తగా దాన్ని జాగ్రత్తగా చూసుకున్నట్టు చేతనే కదా. ప్రైజ్ ద నేమ్ ఆఫ్ జీసస్. బట్టలు జాగ్రత్తగా చూసుకుంటున్నాం, బంగారాన్ని జాగ్రత్తగా చూసుకుంటున్నాం, మనకున్న చెప్పులు సైతం శుభ్రంగా జాగ్రత్తగా చూసుకుంటున్నాం, మనకున్న వస్తువులు సైతం జాగ్రత్త చూసుకుంటున్నాం. ఆలోచించండి, ప్రతిదీ మన జాగ్రత్త, మన శరీర అవయవాల్ని జాగ్రత్తగా చూసుకుంటున్నాం. ప్రతిదీ జాగ్రత్తగా చూసుకున్నాం. మనం లేఖనాల్లో మనలో ఉన్న ప్రభువుని, మనలో ఉన్న వాక్యాన్ని మనం జాగ్రత్తగా చూసుకునే వాళ్ళే కదా. ప్రైజ్ ది లార్డ్. బైబిల్ గ్రంథంలో ఉంది, యవనస్తులు దేని చేత తమ నడతను, ప్రైజ్ ది లార్డ్, ప్రపంచంలో ఏది మనుషుని నడతను శుద్ధి చేయలేదు, ప్రపంచంలో ఏది మనుషుని జీవితాన్ని శుద్ధి చేయలేదు, ప్రపంచంలో ఏది మనుషుని పవిత్రపరచలేదు. మనుషుని జీవితాన్ని దైవాత్మానుసారంగా దేవునికి అనుకూలంగా మార్చే శక్తి సృష్టి మొత్తం మీద దేనికి లేదు. బైబిల్ గ్రంథంలో జాగ్రత్తగా గమనించాలి. అందుకే క్రీస్తు పూర్వం ఒక ఎత్తు అయితే, క్రీస్తు తర్వాత మరొక అద్భుతమైనటువంటి పరిస్థితి క్రీస్తు తర్వాత. ఎందుకంటే ప్రపంచంలో ప్రజలు దుష్టుని జయించలేని పరిస్థితుందనే దేవుడు గమనించి చూసి, ఈ దుష్టునికి ఎలాగైనా సరే దైవ వాక్యం దుష్టుని జయించే శక్తిని ప్రపంచానికి కావాలని దేవుడు లేఖన ప్రకారము తన కుమారుడిని యేసుక్రీస్తును మనందరి కొరకు ఆయన బైబిల్ గ్రంథం చెప్తుంది, ఆయన మన కొరకు దుష్టుని జయించువానిగా పంపించాడు. ఎందుకంటే లేఖనాల్లో స్పష్టంగా 1 యోహానులోనే బైబిల్ 3వ అధ్యాయం చదివినట్లయితే దాంట్లో 8వ వచనం స్పష్టంగా రాయబడింది. చూడండి, మనము సత్యములకు సహాయకులం అవునట్టు చూడు 3వ పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం చెప్పాను. అపవాది మొదటి నుండి పాపము చేర్చున్నాడు గనుక పాపము చేయువాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలు లయం బలపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమైన. ప్రైజ్ ది లార్డ్. బైబిల్ గ్రంథంలో ఉన్న సత్యమది. అపవాది క్రియలు లయం చేయడానికి దేవుని కుమారుడు ప్రత్యక్షమైన అంటే పుట్టాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యం కనుక దుష్టుని జయించడం అంటే చిన్న విషయం కాదు, చాలా శక్తివంతమైనటువంటి సంగతి. కానీ వాక్యము హృదయంలో ఉండి వాక్యాన్ని ఎలా జాగ్రత్త చూసుకోవాలంటే, జాగ్రత్త ఏం చూసుకుంటాం, జాగ్రత్త బైబిల్ ఇప్పుడు బట్టలు మాసిపోకుండా చూసుకోవాలి. ఎలా ఉంటావు,
మాలిన్యం అంటకుండా చూసుకుంటాం. సేమ్ జీవితంలో దైవ వాక్యానికి విరుద్ధమైన మాలిన్యం అంటకుండా చూసుకోవడమే దైవ చిత్తం అని. ప్రైజ్ ది లార్డ్. మన జీవితానికి దైవ వాక్యానికి వ్యతిరేకంగా ఈ లోక మాలిన్యం, ఈ లోక పాపం అంటకుండా ఎవరి శరీరమైనా, ఎవరి జీవితమైనా, ఎవరి ఆత్మైనా, ఎవరి హృదయమైనా, ఎవరి బ్రతుకైనా దైవాత్మానుసారంగా కాపాడుకోవటమే దేవుని చిత్తము. మనం పరిశుద్ధులు ఒకటి దేవుని చిత్తం అంటాడు ఉండుటి. కనుక లేఖనాలు చెప్తున్నాయి బైబిల్ గ్రంథంలో మనం పరిశుద్ధంగా ఉండాలి అంటే లోపల ఉన్న దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. దేవునికి స్తోత్రం. బైబిల్ గ్రంథంలో లోపల ఉన్న వాక్యం ఉంది చూడండి, దాన్ని ఎలాగైతే చూడండి బీరువాలో ఉన్న వాటిని ఎలాగైతే మన ఇంట్లో బీరులో పెట్టుకుని వాటిని జాగ్రత్తగా చూసుకుంటున్నాము, జాగ్రత్త గమనించండి. ప్రతి వస్తువుని ఎంత జాగ్రత్తగా పొందిగ్గా ఇంట్లో జాగ్రత్తగా వస్తువుని మనం కొనుక్కున్నాం కనుక, విలువ పెట్టాం కనుక ఆయన విలువ అర్థం చేసుకున్న వాళ్ళు దాన్ని జాగ్రత్తగా కాపాడుకునే ప్రయత్నం చేస్తారు. అలాగే దేవుడు కూడా మనని విలువ పెట్టి కొన్నాడు అని లేఖనాల్లో కొరింథీ గ్రంథంలో స్పష్టంగా రాయబడింది. మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. ప్రైజ్ ది లార్డ్. కనుక మన దేహంలో ఉన్నటువంటి, మన హృదయంలో ఉన్నటువంటి వాక్యాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోగలిగితే యవనస్తులందరూ మీ జీవితంలో మీరు సక్సెస్ కారణం ఏంటంటే మీరు అద్భుతంగా అన్ని విధాలా మీరు ఆత్మీయంగా, ఆర్థికంగా, మానసికంగా, శారీరంగా, ఆరోగ్యపరంగా సమృద్ధి జీవాన్ని పొందుకునే దైవత్వానికి మీరు ఎదగాలి అంటే మీ లోపలున్న వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి. దేవుని స్తోత్రం. కంటికి కనిపించిన శరీరానికి, కంటికి కనిపించిన లోకానికి, కంటికి కనిపించిన మనుషులకి, కంటికి కనిపించిన ప్రతి దానికి ఎలాగైతే మనం ప్రాధాన్యత ఇచ్చేస్తున్నామో అలానే మన జీవితంలో కంటికి కనపడదు కానీ వీటన్నిటికంటే ప్రైజ్ ది లార్డ్ అన్నిటికంటే శక్తివంతమైనది లోపల ఉన్న వాక్యం. బైబిల్ చెప్తుంది ఆ లోపల ఉన్న దైవ వాక్యానికి ఏదైతే ఉపదేశాన్ని వింటున్నావో, ఏదైతే వాక్యాన్ని వింటున్నావో ఆ వాక్యాన్ని లోపలికి పంపించి ఆ లోపల ఉన్న వాక్యానికి నువ్వు తగిన ప్రాధాన్యత ఇవ్వగలిగితే నీ జీవితంలో అద్భుతమైన విజయం, ఆశ్చర్యకరమైనటువంటి రీతిలో నువ్వు సొంతం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రైజ్ లార్డ్. లోపలున్న వాక్యానికి తగిన ప్రాధాన్యత లేకుండా బయటున్న శరీరాన్ని బట్టి, బయటున్న వాక్యాన్ని వ్యతిరేకమైన పరిస్థితులు బట్టి నీ జీవితాన్ని గడుపుకుంటూ వెళ్ళిపోతుంటే లోపలున్న వాక్యమును బైబిల్ గ్రంథంలో దుఃఖిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. బైబిల్ గ్రంథంలో అదే యోహాను రాస్తున్నటువంటి పత్రికలో 1 యోహాను 4:4 చదవండి. చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక మీరు వారిని జయించున్నారు. ప్రైజ్ గాడ్. మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడు. ప్రైజ్ గాడ్. మనం ఏం చేస్తుంటే మన బయట కనిపిస్తున్న స్నేహితుల్ని, మన బయట కనిపిస్తున్న బంధువుల్ని, మన బయట కనిపిస్తున్నటువంటి వ్యక్తుల్ని మనం నమ్ముతున్నాం కానీ లోపట ఉన్న వాని గురించి మనం ఆలోచించట్లేదు. లోపట ఉన్న వాని గురించి, లోపట ఉన్న వానికి శక్తి కావాలి, లోపల ఉన్న వానికి ఆరాధన కావాలి, లోపల ఉన్న వానికి ప్రార్థన కావాలి, లోపల ఉన్న వానికి విధేయత కావాలి, లోపల ఉన్న వానికి విశ్వాసం కావాలి, లోపల ఉన్న వానికి ప్రేమ కావాలి, లోపల ఉన్న వానికి పరిశుద్ధి కావాలి, లోపల ఉన్న వానికి యథార్థత కావాలి, లోపల ఉన్న వానికి నమ్మకత్వం కావాలి, లోపల ఉన్న వానికి నీతి కావాలి, లోపల ఉన్న వానికి దైవ దృష్టికి యోగ్యమైన సంపూర్ణ పరిశుద్ధ కావాలి. కనుక బైబిల్ చెప్తుంది బయట నుంచే మన జీవితాన్ని బయట వాటికి ప్రాధాన్యతను ఇచ్చుకుంటూ వెళ్ళిపోతున్నాం తప్ప లోపల ఉన్నవాడు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవారి అందరికంటే గొప్పవాడు. ఈ ఆయన గొప్పతనాన్ని, ఆ యేసయ్యను చేర్చుకున్న గొప్పతనాన్ని నువ్వు జ్ఞాపం చేసుకుంటే ప్రైజ్ ది లార్డ్ అప్పుడు నీ జీవితంలో తగినంత దైవికమైన వ్యక్తిగా ఉండటానికి అవకాశం, విజయం పొందడానికి అవకాశం ఉంటుంది. నీలో ఉన్నవాడిని నీవే గుర్తించలేకపోతే పేతురు తన జీవితంలో ఆయన యేసు ప్రభువారు అర్ధరాత్రి వేళ ఆయన బోటు మీద వాళ్ళు ప్రయాణం చేస్తున్నప్పుడు సముద్రంలో సడన్ గా వాళ్ళకి కనిపించినప్పుడు వాళ్ళు ఆడుతూ అయ్యో భూతం భూతం అని వాళ్ళు కేకలేస్తే అప్పుడు ప్రభు అంటాడు భూతం కాదు నేనే అని యేసుని అని. అప్పుడు వాళ్ళు అడుగుతారు నువ్వే అంటే నేను నీ దగ్గర రావచ్చా అని అడుగుతాడు పేతురు. రా అని ప్రభు పిలిచినప్పుడు ఆయన ప్రభు తట్టు చూస్తూ సముద్రం మీద అడుగులు వేసి నీటి మీద నడిచేస్తాడు. కానీ హోరు గాలి వింటాడు. సముద్రం పరిస్థితిలోనే పుట్టి పెరిగాడు కనుక
హోరు గాలి విని ఒక్కసారి కిందకి చూశాడు, అంతే సముద్రంలో మునిగిపోవడం ప్రారంభిస్తాడు. బైబిల్ గ్రంథంలో ఉంది, అల్ప విశ్వాసి ఎందుకు సందేహించావు, ప్రభువా నశించిపోతున్నాన్ని కేకలు వేస్తాడు. ప్రయత్నం జాగ్రత్తగా గమనించాలి. లోకాన్ని చూసినా, లోక పరిస్థితులు చూసినా, లోక పాపాన్ని చూసినా, లోకంలో ఉన్న లోక మోహాలు చూసినా, లోక సమని ఏం చూసినా బైబిల్ గ్రంథం ఉంది, లోపల ఉన్నవాడు తగినంత దైవ సంకల్పానుసారం ఉండడు. క్రైస్తవం బైబిల్ చెప్తుంది, లోపల ఒకరిని పెట్టుకొని పైన మరొక రీతిలో జీవించడం అన్నది దైవ దృష్టికి వ్యతిరేకం. రెండు జీవితాలు మంచి ఒక వరలో రెండు కత్తులు ఇమ్మడం. క్రైస్తల లోకమును ద్వేషించువాడే బైబిల్ లోకములో ఉన్నవాని కంటే గొప్పవాని యొక్క విలువ, యేసుక్రీస్తు యొక్క విలువ ఎరుగగలడు. లోకాన్ని తునీకరించినప్పుడే దైవ చిత్తాన్ని సంపూర్ణ జరిగించగలడు. లోకాన్ని అసహించుకున్నప్పుడే ప్రభుని ప్రేమించగలడు. బైబిల్ గ్రంథంలో ఉంది, దేవుని అందలి భయభక్తులు కలిగిన వారులారా, మీరు లోకమును చెడుతనం అసహించుకుంటేనే ప్రభుని ప్రేమించగలరు. ప్రైజ్లార్డ్ అని రాయబడింది. కనుక దేవుని వాక్యంలో ఉన్న సత్య, లోకంలో ఉన్న వారందరికంటే గొప్పవాడు మనలో ఉన్నాడన్న సంగతిని మనం మర్చి లోకంలో ఉన్న వాటికి ప్రాధాన్యత ఇచ్చి లోపల ఉన్నవానికి మనం బాధ కలిగించే పరిస్థితులు ప్రవర్తించడం దైవ చిత్తం కాదని మనం గుర్తెరగాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ గాడ్. కనుక బైబిల్ చెప్తుంది, జయించు జీవితము అందరికీ చాలా ఇంపార్టెంట్. నేనైనా మీరైనా ముందు మనల్ని, మన శరీరాన్ని, మన సుఖాన్ని, మన లోకాన్ని, ఈ లోక పరిస్థితుల్ని ఇవన్నీ జయించగలిగితే గాని లోకాన్ని జయించలేం. లోకాన్ని జయిస్తే గాని సాతాన్ని జయించలేం. సాతాన్ని జయిస్తే గాని దేవుని రాజ్యాన్ని పొందలేం. చిన్న సంగతి కాదు. బైబిల్ గాను దేవుని వాక్యంలో నాకు మీకు రాయబడిన సత్యం అది. కనుక నేను మీరు నేర్చుకుందాం, ప్రభా లోకాన్ని జయించే శక్తిని నాకు ఇవ్వండి ప్రభా. లోకము దాని ఆశయం సమస్తమును గతించిపోతాయి, కానీ దేవుని చిత్తము జరిగించేవాడు నిరంతరం నిలిచి ఉంటాడని 1 యోహాను 2వ అధ్యాయంలో 17వ వచనంలోని మనం చూడొచ్చు, లేఖనాల ప్రకారం కూడా. కనుక దేవుని పాదాల దగ్గర ప్రతి ఒక్కరూ అర్థం చేసుకొని లోకాన్ని జయించే దైవ సంబంధమైన బిడ్డలుగా మనం ఉందాం. పాపాన్ని జయించే వారికి ఉందాం. అయినా శరీరాన్ని జయించే వారికి ఉందాం. ప్రభా నీ కృప దయచు. శరీరం ఎప్పుడు శారీరక సుఖం కోరుకుంటుంది, శారీరక కోరికలు కోరుకుంటుంది, శరీర ఇష్టాలు కోరుకుంటుంది, శరీర సంబంధమైనటువంటి వ్యామోహాలను కోరుకుంటుంది. కానీ లోపల ఉన్నవాడు దేవుడు, సర్వశక్తుడు దేవుడు ప్రార్థనను కోరుకుంటాడు, ప్రేమను కోరుకుంటాడు, పరిస్థితి కోరుకుంటాడు, క్షమాపణ కోరుకుంటాడు, దైవ దృష్టికి యోగ్యమైన దైవ నీతిని కోరుకుంటాడు, దైవ చిత్తాన్ని జరిగించే వాటిని కోరుకుంటాడు. కనుక మనకు జాగ్రత్త గమనిద్దాం. ఎప్పుడు ఆత్మకి శరీరంకి పోరాటం జరుగుతూనే ఉంటుంది. అంతర్గత యుద్ధం ఇది. కనుక ఈ పోరాటంలో దేవునికి మనం తగిన స్థానం ఇచ్చి తీరాలి. నేనైనా మీరైనా మన జీవితంలో దేవునికి తగిన స్థానం ఇస్తే గాని లోకాన్ని జయించే శక్తిని మనకు ఉండదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు అందుకే ఎన్నోసార్లు నేను చెప్పాను, లేఖనాల్లో బయట గురించి కూడా ఉదాహరణ మీకు నేను చెప్పాను. అయినా బయట ఒత్తిళ్లు, లోక సంబంధమైన పరిస్థితుల కొరకు, లోక సంబంధమైన విందుల కొరకు, లోక సంబంధ వినోదాల కొరకు, లోక సంబంధమైనటువంటి గొప్ప గొప్ప ప్రపంచ కార్యాల కొరకు మీ బలవంతాలు ఉంటాయి, ప్రపంచంలో ఉంటాయి. కానీ లోపట ఉన్నవానికి ప్రాధాన్యత ఇవ్వాలి. దేవునికి స్తోత్రం. మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవారందరికంటే గొప్పవాడన్న సంగతిని లేఖనాలు స్పష్టపరుస్తున్నాయి. కనుక యేసుని లోపల చేర్చుకున్న తరువాత మన లోపల ఉన్న తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి తగిన ప్రాధాన్యత ఇవ్వగలిగిన దేవుని ప్రజలముగా మనం ఉండి తీరాలని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం. బైబిల్ గ్రంథంలో హోషియా గ్రంథం 12వ అధ్యాయం 4వ వచనాన్ని ఒకసారి చూడండి. అతడు దూతతో పోరాడి జయమొందెను. అతడు కన్నీరు విడిచి అతని బతిమాలెను. ఎలాంటి పోరాటం పోరాడాడు యాకోబు అంటే? దూతతో పోరాడి జయమొందెను. దూతతో ఏం పోరాడగలడు? సర్వోన్నతమైన దేవుని దూత అయినా, సర్వశక్తి గల దూత అయినా ఆయన ఏంతో అతనితో ఎలాంటి పోరాటం చేయగలడు? ఏ శక్తి సరిపోతుంది? అనగా కన్నీరు కార్చి అతడు దేవుని బతిమలాడాడు. అదే
పోరాటం. కన్నీరు కార్చాడు. ఏ స్త్రీ దైవాత్మానుసారంగా, దేవునికి అనుకూలంగా, దేవునికి మహిమకరంగా కన్నీరు కారుస్తుందో ఆ కన్నీరే ఆమెకు పవిత్రమైన, ఉన్నతమైన యుద్ధాయుధంగా పనిచేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగాక. బైబిల్ అందులో దేవుని వాక్యాన్ని పరిశీలించండి. అనవసరమైనటువంటి కన్నీరు వ్యర్థంగా పాడు చేసుకోవద్దు. ప్రయత్నాలు నాకు అది లేదు, ఇది లేదు, నాకు ఇలా లేదు, అది ఇలా లేదు అని వాక్యాన్ని విరుద్ధమైన ఏడుపు అన్నది దేవుని వాక్యమునకు వ్యతిరేకం. ప్రయత్నాలు జాగ్రత్తగా గమనించాలి. దైవ చిత్తానుసార దుఃఖమైతే రక్షణార్థమైన మారుమనసు కలుగు చేస్తుంది. లోకస్థమైన దుఃఖం మరణాన్ని కలుగు చేస్తుంది. మీకు అర్థమైందా? కనుక లోకస్థమైన దుఃఖం అది మరణమే తప్ప ప్రయోజనం లేదు. బట్ దేవునికి అనుకూలమైన దుఃఖం రావాలి. ప్రయత్నాలు దేవునికి అనుకూల దుఃఖం అంటే ఆత్మల కొరకు కన్నీరు కార్చేది. దైవ చిత్తానుసారంగా దేవుని పాదాల దగ్గర అనేకుల కొరకు కన్నీరు పెట్టి ప్రార్థన చేసి మొర పెట్టేది. మన సమస్యల విషయంలో అయితేనేమి, దైవ దృష్టి యోగ్యమైన పరిస్థితుల కొరకు అయితేనేమి, అన్నిటి కొరకు మనం ప్రార్థించేది దేవునికి అనుకూలమైన కన్నీరు కావాలి. ప్రయత్నాలు అలాంటి కన్నీరు ఆయుధంగానే పనిచేస్తాయి. హిజ్కియా దేవుని పాదాల దగ్గర అతడు కన్నీరు కార్చాడు. ప్రయత్నాలు కన్నీరు కార్చాడు. అతడి కన్నీటికి ఎందుకో దేవుడు తగిన విలువనిచ్చాడు. ప్రయత్నాలు బైబిల్ గ్రంథాన్ని పరిస్థితి ఎందుకు అతనిలో క్రియలు ఉన్నాయి. యథార్థమైనటువంటి వ్యక్తి, యోగ్యమైన వ్యక్తి, దేవునికి అనుకూలమైన వ్యక్తి. అతడు భూమి మీద కొన్నాళ్ళు జీవించిన దేవునికి మహిమ వస్తుంది. ప్రయత్నాలు 15 సంవత్సరాల ఆయుష్యాన్ని అతనికి ఇచ్చినట్టు లేఖనాలు. ఎందుకు? ఓన్లీ కన్నీరు మాత్రమే. ప్రయత్నాలు కన్నీరు అతని ప్రార్థనలో దైవ దృష్టి యోగ్యమైన స్థితుంది. ప్రయత్నాలు ఎందుకు? సమస్తము నీకు అనుకూలంగా నేను ఎట్లు జరిగించుతున్నావు అన్నాడు. అంటే ఏది కూడా తనకిష్టం వచ్చినట్టు, తనకు అనుకూలమైనట్టు, తనకి వీలైనట్టు చేసుకొని పోలేదు. అతడు సమస్తమును దేవునికి అనుకూలంగా చేశాడు కనుక ప్రార్థనలో తగిన యథార్థం ఉంది. అడిగే పరిస్థితిలో తగిన యథార్థం ఉంది. అతను కోరుకోవడంలో తగిన స్థితి ఉంది. దాన్ని బట్టి దేవుడు అన్ని పరిశీలించిన పిమ్మట అతనికి 15 సంవత్సరం ఆయుషం పెంచినట్టు లేఖనాలు స్పష్టంగా ఉన్నాయి. కనుక దేవుని పాదాల దగ్గర ప్రతి ఒక్కరూ జ్ఞాపకం చేసుకోండి. మరి అతడు యుద్ధం అంటే పోరాటం ఏదో చేయలేదు. క్రైస్తవుడు కన్నీటితోనే ప్రభువును బతిమలాడి ప్రార్థన చేశాడు. హిజ్కియా, యాకోబు కూడా కన్నీటితో పెనుగులాడు. క్రైస్తవుడు ఈ రోజు ప్రతి కుటుంబం, ప్రతి బ్రదర్, సిస్టర్, యవనస్తులు అయినా నీకు దైవిక ఆయుధం మనకేంటి? కన్నీరు. కన్నీరు. దీనుడిగా ఉండాలి, దీనురాలుగా ఉండాలి, సాత్వికులు కావాలి. భూమి మీద సాత్వికులు ధన్యులు. వారే సమస్తమును స్వతంత్రించుకునే శక్తిని ఇస్తాడు. క్రైస్తవుడు బైబిల్ చెప్తుంది, మనం ఏ గర్వం నాకు మీకు కూడా ఉండడానికి వీల్లేదు. ఎలాంటి దైవవాక్యాన్ని వ్యతిరేకంగా గర్వం ఉన్నా అణిచివేయబడతాం. క్రైస్తవుడు చూడక్కర్లేదు. అస్సలు దేనిలో కూడా సక్సెస్ అయ్యే ప్రసక్తి లేదు. ప్రభు పాదాల మట్టుకు మన జీవితం, మన హృదయం, మన మనస్సు, మన ఆత్మీయత సమస్తం ఆయన పాదాల మట్టుకు వంచేయాలి. జాగ్రత్త మీరు గమనించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని పాదాల దగ్గర నేనైనా మీరైనా నేర్చుకోవాలి. జయం కావాలి, విజయం కావాలి, అద్భుతాలు చూడాలి, జీవిత భవిష్యత్తులో ఎన్నో మేలును అనుభవించాలి, ప్రభు యొక్క ఆశీర్వాదాలు భూమి మీద అనుభవించే వారిగా ఉండాలని కోరుకున్న ప్రతి వ్యక్తి సాత్వికుడు, సాత్వికురాలు కావాలి. అంతే. సాత్వికుడికే దేవుడు ఏదైనా ఇస్తాడు, సాత్వికురాలకే, దీనుడికే సమస్యను ఇస్తాడు తప్ప దేవుడు దేవుని వాక్యాన్ని వ్యతిరేకమైన శారీరక, మానసిక, ఆత్మిక గర్వాలు చూపించిన ఏ వ్యక్తి కూడా జీవితంలో బాగుపడే అవకాశం ఉండదు. కనుక దేవుని వాక్యంలో ఉన్న సత్యం అది. అయినా వాళ్ళు పోరాడే పోరాటం ఏంటంటే కన్నీటి పోరాటం. కనుక దేవుని పాదాల దగ్గర నేర్చుకొని తండ్రి దగ్గర దీనులు మైపోవాలి. అప్పుడు జయించు వారి లిస్టులోకి లేక ఆ గుంపులోకి మనం వెళతాం. ప్రభా మీరు కృప చూపించండి. ఇలాగా మన జీవితాన్ని పాపంతో పోరాడి గెలవాలి, ప్రత్యేకత కొనసాగించుకొని గెలవాలి, ప్రార్థన చేసి గెలవాలి, ఆయన దేవునికి వాక్యములకు ప్రాధాన్యత ఇచ్చి గెలవాలి. ఇలాంటి జయించు జీవితం దేవుడికి కావాలి. కనుక అందరూ నేర్చుకుందాం. యవ్వనస్తులు అందరూ నేర్చుకోండి. ప్రతి తల్లిదండ్రులు నేర్చుకోండి. నీకు జీవిత భవిష్యత్తు ప్రభుకి మహిమకరంగా ఉండాలి. ఈ భూమి మీద నీకు మహిమకరంగా, ప్రభు ఆశీర్వాదకరంగా ఉండాలంటే ప్రభుకి తప్పకుండా మన వాక్యానుసారంగా మన జీవితాన్ని మార్చుకోవాలి. లేకపోతే ఆ స్థాయికి ఎదగడం కష్టమవుతుంది. దేవునికి స్తోత్రం. ఒకళ్ళు జయిస్తే
నీ జీవితానికి ఏంటి? జయిస్తే నీ జీవితానికి ఏంటి? జాగ్రత్తగా గమనిద్దాం. నువ్వు జయించావు, నిజమే జయించుకుంటూ వెళుతున్నావు. నీ జీవితానికి ఏంటో ఆశీర్వాదం. నేను ఒక విషయం చెప్పాను. సృష్టి మొత్తం మీద ఎన్నో పళ్ళు ఉన్నాయి. సృష్టి మీరు ప్రపంచ దేశాలు చూస్తే ఆ పళ్ళు ఎంత బాగుంటాయో, ఎంత రుచికరంగా ఉంటాయో. మన దగ్గర, మన భారతదేశంలో మనకున్న కొన్ని పళ్ళు మనం తినుంటాం. కొన్ని పళ్ళు ఇంకా భారతదేశంలోనే మనం పుట్టి పెరిగిన కొన్ని పళ్ళు మనం తినలేదు భారతదేశంలోనే. ఇంకా భారతదేశంలో ప్రపంచ దేశాలు ఆలోచించండి. మీకు అర్థమైందా? ప్రశ్నరాడు జన్మ తరించిపోతుందేమో ఒక్కో పండు తింటే. అంత రుచికరమైనటువంటి సృష్టిని దేవుడు ఫలవృక్షాలను సృష్టించాడు. కానీ ఇవన్నీ ఈ ఫలాలన్నీ కూడా శారీరక రుచి మాత్రమే చూస్తాం. కానీ ప్రపంచంలో అతి గొప్పది జీవవృక్షం. క్రైస్తవుడు దేవునికి అందులో అది పరదేశం లేక పరలోకం ఉంది. అది మామూలు ఉండదు. ఇలా బైబిల్ ఉంది, జయించువానికి నేను పరదేశంలో జీవవృక్ష ఫలమును పూజించే పరిస్థితిని, లేక అవకాశాన్ని, ఆశీర్వాదాన్ని పరికిస్తానంటున్నాడు దేవుడు. క్రైస్తవుడు అలాంటి స్థితిని ఇస్తాను. ఒక్క జయించువానికే. ఎందుకు? జయించువాడు ఆ ఫలం తింటే నిత్యము జీవిస్తాడు. దేవుని స్తోత్రం. నిత్యము బైబిల్ గ్రంథంలో నిత్యము జీవించే ఆశీర్వాదానికి వెళ్ళిపోతాడు. దేవునికి మహిమ. లేఖనాలు చెప్తున్నాయి, మీరు కూడా నిత్యము జీవించంటే ఏ జీవితం అది? లోకంలో శరీర సంబంధంగా, ప్రకృతి సంబంధంగా ఈ లోకాన్ని బట్టి జీవించే జీవితం ఈ లోకంలో ఉండే జీవితం కాదు. శాశ్వతమైన దేవుని రాజ్యంలో నిత్యము ప్రభు ఆధిపత్యంలో, ప్రభు అధికారంలో, ప్రభు ఆశీర్వాదంలో, ప్రభు యొక్క పరిపాలనలో, నిత్యత్వము యేసుక్రీస్తు కూడా నిత్య జీవంలో ఉండే దైవిక పరిపాలనలో, దైవిక ఆశీర్వాదాల్లో మనం ఉంటాం. కన్నీరు ఉండదు, ఏడుపు ఉండదు, బాధ ఉండదు, ఇబ్బంది ఉండదు, శోధన ఉండదు, నశించిపోయే పరిస్థితి ఉండదు. అక్కడ రాజకీయాలు ఉండవు, గొడవలు ఉండవు, కొట్టుకోవడాలు ఉండవు, సమస్యలు ఉండవు, మనస్పర్ధలు ఉండవు, అసూయలు, ద్వేషాలు, ఈర్షలు, పగలు, అపవిత్రతలు ఏమీ ఉండవు. దైవవాక్యం వ్యతిరేకంగా ఏది ఉండదు. అక్కడ నిత్యము దైవ సంతోషం, నిత్యము దైవ సమాధానం, నిత్యము దైవ ఆనందం, నిత్యము దైవ ఆరాధన, నిత్యము దైవ కృప, నిత్యము దైవ సంబంధమైన శరాబులు, కెరుపులతో ఉండే దైవిక ఆరాధన. దేవుని ఘనపరుస్తూ, శ్లాఘిస్తూ, స్తుతిస్తూ, ఆరాధిస్తూ ప్రభువుని ఘనపరిచే నిత్యమైన దైవిక ఆరాధన, నిత్యమైన దైవ స్తుతి ఎప్పుడూ కూడా నిత్యము ఆరాధన చేసే ధన్యతలో ఉంటాం. అది గొప్ప దైవిక జీవితం. నిత్యము ఉండే వ్యక్తిగా. అందుకే సృష్టిలో, ప్రపంచంలో అందరూ తాత్కాలికులే. సృష్టిలో ప్రపంచంలో నిత్యము ఉండే వ్యక్తులు ఎవరు ఉండరు. అది సృష్టికి విరుద్ధం కూడా. క్రైస్తవుడు జ్ఞానం బైబిల్ అందరూ ఉంది కనుక ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ఆయుష్ పరిపూర్ణమైనప్పుడు దేవుని దగ్గర వెళ్ళాలి. అక్కడ నిత్యత్వం ఉంది. అందుకే భూమి మీద ఆ నిత్యత్వాన్ని భూమి మీద నువ్వు సంపాదించుకోవాలి. చనిపోయిన తర్వాత నువ్వు నిత్యత్వాన్ని సంపాదించుకునేది ఇంపాసిబుల్. చనిపోయిన తర్వాత మరి ఇంకేం ఉండదు. భూమి మీద బతుకున్నప్పుడు నువ్వు ఏ కులంలో పుట్టినా, ఏ మతంలో పుట్టినా, ఏ తల్లి గర్భాన పుట్టినా, ఎవరు ఏ స్థితిలో ఉన్న పుట్టినా, నువ్వు పశ్చాత్తాపంతో యథార్థంగా నువ్వు పాపినని సంగతిని గ్రహించి పశ్చాత్తాపడి మారు మనసు పొంది రక్షణ పొందిన అనుభవంతో యేసుక్రీస్తుని సొంత రక్షణగా ప్రభుగా హృదయంలో చేర్చుకొని ఇంకా జీవించు శాశ్వత జీవితము యేసుక్రీస్తు వాక్యాన్ని బట్టి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని దైవ వాక్యాన్ని బట్టి జీవించే దైవిక అనుభవానికి వెళ్ళి బ్రతుకాలం అంతట్లో మన శరీరంతోనూ, మన హృదయంతోనూ, మన జీవితంతోనూ, మన క్రియలతోనూ ప్రభువును మహింపరిచే వ్యక్తిగా మనం ఉంటే నిత్యత్వం. ఎక్కడ కళ్ళు నీ ఆయుష్ పూర్తే కళ్ళు మూసినప్పుడు నిత్యత్వంలో కళ్ళు తెరుస్తావు. నిత్య జీవంలో, నిత్య రాజ్యంలో, నిత్యమైనటువంటి ఆశీర్వాదం ఉండే స్థలంలో కళ్ళు తెరుస్తావు. అక్కడ నిత్యత్వాన్ని అనుభవిస్తావు. ఎక్కడ నిత్యత్వాన్ని పొందుకునే వ్యక్తిగా దానికి స్థితిని పొందుకునే వ్యక్తిగా ఉంటావు. క్రైస్తవుడు కానీ నిత్యత్వం అక్కడ అనుభవిస్తావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గ్లోరీ టు ద నేమ్ ఆఫ్. పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్తాం, పాస్పోర్ట్ సంపాదించుకుంటాం. ఎక్కడ ఇండియన్ గవర్నమెంట్ యొక్క అనుమతిని తీసుకుంటాం. క్రైస్తవుడు అంటే దాని అర్థం ఏమిటి? జాగ్రత్త ఉంచండి. ఆ పాస్పోర్ట్ యొక్క స్థితిని ఎక్కడ నువ్వు ఇచ్చేయవు. క్రైస్తవుడు ఫ్లైట్ ఎక్కేటప్పుడు నీకు తెలుస్తుంది, నీ పాస్పోర్ట్ చూపించమంటాడు.
అప్పుడు టికెట్ తీసిన పాస్పోర్ట్ నువ్వు ఆ లోపలికి వెళ్ళిన ఫ్లైట్ లో ఏదైనా నీకు పాస్పోర్ట్ అవసరం ఉంటుంది. అప్పుడు క్రైస్తవ జాగ్రత్త. ఆ పాస్పోర్ట్ ఇక్కడ నీ జేబులో ఉన్నప్పుడు నీకు దాని పరిస్థితి తెలియదు. కానీ అది వాళ్ళు అడిగినప్పుడు అది ఉంటేనే నువ్వు ఫ్లైట్ ఎక్కుతావు. అది ఉంటేనే ఫ్లైట్ టికెట్, అది ఉంటేనే నీకు విదేశాలు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. క్రైస్తవ బైబిల్ గ్రంథం అలాగే మన జీవితంలో ఇక్కడ బతుకున్నప్పుడే నువ్వు దేవునికి అనుకూలమైన జీవితం జీవిస్తే నిత్యత్వానికి కావలసిన అనుమతిని, ఆశీర్వాదాన్ని, ఆ దైవ యోగ్యతను పొందుకుంటావు. అక్కడ నిత్యత్వంలో మనం కళ్ళు మూసిన అనంతరం నిత్యత్వంలో ఆ ఉన్నత రాజ్యాన్ని, ఉన్నత ఆశీర్వాదాన్ని మనం అనిపిస్తాం. ఇది ఎవరు ప్రపంచంలో భూమి మీద మన అందరూ ప్రపంచం అందరూ భూమి మీద ఏదో 100 ఏళ్ళు 150 ఏళ్ళు బతికేస్తాన దీంతోనే నేను దైవవాక్యాన్ని వ్యతిరేకంగా కళ్ళు మిన్ను కానక దైవ చిత్తాన్ని అతిక్రమించి జీవిస్తే దాని పరిణామం ముందు భూమి మీదనే చూడాలి. ముందు భూమి మీదనే చూడాలి. భయంకర పరిస్థితులు ఇక్కడే, అనారోగ్యాలు, సమస్యలు, శోధనలు, వేదనలు ఇక్కడే ఉండాలి. ఆ తర్వాత చనిపోయినప్పుడు నిత్య నరకం అనుభవించాలి. అలాంటి పరిస్థితి ఎవరికి ఉండకూడదు. అందుకనే బైబిల్ గ్రంథంలో దేవుని ప్రణాళికే, దేవుని చిత్తమే నరుణ్ణి మన పోలికలో మనం సృజించుకుందాము. గుర్తుపెట్టుకోండి, నరుని పోలిక మానవ జీవితంలో దేవుడు నరునికి దేవుని పోలిక ఇచ్చాడు. ప్రైజ్ ద నేమ్ ఆఫ్ జీసస్. కనుక బైబిల్ గ్రంథంలో ఉంది, దేవుడు నరుణ్ణి సృష్టించినప్పుడు కానీ నరుణ్ణి జీవింపు చేసడానికి తన ప్రణాళిక కానీ సంపూర్ణమైంది. అది మామూలు కాదు, తాత్కాలికం కాదు. జాగ్రత్తగా గమనించాలి. అందుకే దేవుడు బైబిల్ గ్రంథంలో మానవుని యథార్థవంతునిగా సృష్టించను గాని వాడు తంత్రములు కల్పించుకొని అని రాయబడింది. దేవుని సృష్టే యథార్థతను సృష్టించాడు. ఆయన పోలికలు, ఆయన రూపంలో ఆయన పోలికగా సృష్టించాడు. ఆయన యథార్థతలో మనం సృష్టించాడు. ఈ సృష్టిని మనం అర్థం చేసుకొని ఆ దైవత్వానికి ఎదిగే స్థాయిని మనకి అలవర్చుకోవాలి, జీవితంలో నేర్చుకోవాలి, అది పొందుకోవాలి. కనుక ఎవరు మామూలుగా ఉండకూడదు. ప్రైజ్ ది లార్డ్. ఒక్క ప్రపంచంలో అతి ఉన్నతమైనది జీవవృక్ష ఫలం. అది ప్రపంచంలో తినడానికి దేవుడు కృపించి నిత్యత్వంలో అక్కడ ఉండే ధన్యతను ఇస్తాడు. దేవుని స్తోత్రం. భూమి మీదే నాకు ఈ జీవితం శాశ్వతం అనుకునే వ్యక్తిగా ఎవరు ఉండద్దు. ప్రభువా నాకు సాయించేదేవా, జయించు జీవితం నాకు కావాలి. భూమి మీద ఉన్నప్పుడే నిన్ను జయించుకొని నన్ను నేను జయించుకోవాలి. మన క్రియలు, అలవాట్లు, మన మాటలు, మన పద్ధతులు, మన ఇష్టాలు, మన కోరికలు, మన రోషాలు, పౌషాలు, మన పరిస్థితులు అన్ని దైవవాక్యాన్ని ప్రతి ఒక్కటి జయించుకుంటూ వెళ్ళిపోవాలి. అప్పుడే దేవునికి అనుకూలంగా ఉండగలం. కనుక బైబిల్ గ్రంథం చెప్తుంది. రెండో విషయాన్ని బైబిల్ గ్రంథం చూస్తే ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. తర్వాత దేవుని చిత్తం అయితే మళ్ళా దీన్ని ధ్యానించుకుందాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం తీయండి. పదిహేడవ వచనం చూడండి. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట గాక జయించి మరుగైన మన్నాను భుజింపనిత్తును, మరి అతనికి తెల్ల రాతినిత్తును, ఆ రాతి మీద చెప్పని ఒక క్రొత్త పేరుండును, పొందిన వానికి అది మరి ఎవరికి తెలియదు. బైబిల్ గ్రంథం దేవుని వాక్యం చెప్తుంది, మరుగైన మన్నాను నేను వారికి అనుగ్రహిస్తాను. దేవుని స్తోత్రం. మన్నా అది చిన్న సంగతి కాదు. బైబిల్ గ్రంథంలో దేవుడు అంట లేఖనాలు చెప్తున్నాయి, ఆయన మోషే మీకు ఈ లోకంలో ఉన్నటువంటి మన్నానే ఇచ్చాడు అంటాడు. బైబిల్ గ్రంథంలో యోహాను సువార్త 6వ అధ్యాయం చదివితే దాంట్లోని ఒకసారి యోహాను సువార్త 6వ అధ్యాయానికి వెళదాం. Praise the Lord. ముప్పై 32 నుంచి. కాబట్టి యేసు పరలోకం నుండి వచ్చు ఆహారం మోసే మీకు లేదు, నా తండ్రియే పరలోకం నుండి వచ్చు నిజమైన ఆహారం మీకు అనుగ్రహించున్నాడు. పరలోకం నుండి దిగి వచ్చి
లోకమునకు జీవనిచ్చు దేవుడు అనుగ్రహించు ఆహారమై ఉన్నదని మీతో నిశ్చయంగా చెప్తున్నానని వారితో చెప్పింది. కావున వారు, ప్రభువా, ఈ ఆహారం ఎల్లప్పుడూ మాకు అనుగ్రహించమని. అందుకు యేసు వారితో ఇట్లనెను, జీవాహారం నేనే. నా యొద్దకు వచ్చేవాడు ఏమాత్రం ఆకలి కొనడు. నా యందు విశ్వాసం ఉంచేవాడు ఎప్పుడు తప్పికొనడు. మీరు నన్ను చూచి యుండియు విశ్వసింపగా ఉన్నారని మీతో చెప్పి తిని. ప్రయత్నిస్తున్నాడు. బైబిల్కి అందరూ జీవాహారం నేనే. ప్రయత్నిస్తున్నాడు. దేవుని వాక్యలో జీవపు మన్న, ప్రపంచానికి మరుగైన మన్న వేరు. దేవునికి స్తోత్రం కనుగాక. మీరు బైబిల్ గ్రంథం పరిశీలించండి. సృష్టి మొత్తం మీద, బైబిల్ మొత్తం మీద ఎక్కడ రొట్టెలు కాల్చి తెచ్చాడు అంటే ఒక్క ఏలియాకి ఇచ్చాడు, మరెవరికి ఇవ్వలేదు. సృష్టి మొత్తం బైబిల్ అంతా మీరు గమనించండి. ఏలియాకు ఒక్కడికే దేవుడు రొట్టెలు తీసుకొచ్చి ఇచ్చాడు. అవి ఇక్కడ రొట్టెలు కావు, ఇక్కడ అప్పం కాల్తే పరలోకం ఉంది. దేవునికి స్తోత్రం. ప్రైజ్. అది అతనేం చెప్పాడు దేవదూత ఏలియాకి? ప్రేస్తున్నాడు. భద్రవృక్ష కింద కుంగిపోయి పడుకున్న ఆ దైవజనుడితో దేవతవాడు, ఇది తిని నీళ్లు తాగు, నువ్వు ఇంకా 3 దినములంత ప్రయాణం చేయవలసి ఉంది. ప్రేస్తున్నాడు అని చెప్పాడు. నువ్వు ఇంకా ప్రయాణం చేయవలసి ఉంది, నువ్వు లేచి ఈ అప్పము తిను. ప్రేస్తున్నాడు. అది పరలోకం నుంచి తెచ్చిన దైవికమైన అప్పం. అది ప్రేస్తున్నాడు, మామూలు కాదు. దేవునికి స్తోత్రం. అలాగే వాక్యం, ఇది జీవపు మన్నా. ఇది మామూలు మన్నా కాదు. దేవునికి స్తోత్రం. జీవపు మన్నా ఇది. వాక్యం యొక్క విలువ చాలా మందికి తెలియదు. ప్రైజ్ ది లార్డ్. మీకు అర్థమైందా? కనుక వాక్యమే గొప్ప జీవపు మన్నా. దేవునికి స్తోత్రం. అందుకే మోషే, మీకు పరలోకం నుంచి వచ్చిన ఆహారం మీకు ఎప్పుడు అంటాడు. ఆ జీవాహారం నేనే. దేవుని స్తోత్రం. ఆ యేసుని కలిగి, యేసుతో ఉండి, యేసులో ఉండి ఆయన శరీరముగా ప్రార్థించినటువంటి ఆ దైవిక రొట్టెను ద్రాక్షారసం తాగేది, అది దైవిక ఆహారం. ప్రైజ్ ది లార్డ్. అందుకే మీరు ఆకలి వేసినప్పుడు ఇంట్లో భోంచండి, ఆహారం వేరు. ఇక్కడ దేవుడు మీకు ఇచ్చిన ఆహారం జీవాహారం వేరు. ఇక్కడ యేసుక్రీస్తు శరీరాన్ని, యేసుక్రీస్తు రక్తాన్ని తిని తాగి జీవించేది మీరు నిత్యమూ జీవిస్తారు. అంత్య దినమున ఆయన మిమ్మల్ని లేపుతాడు అని రాయబడింది. కనుక అంటే దాని అర్థం ఏమిటండి? దాని అర్థం ఏమిటి? యేసును ఎలా తినగలం? దేవుని స్తోత్రం. ఆయన వాక్యాన్ని తిని తాగినంతగా అనువర్తింప చేసుకున్న క్రియాపూర్వక క్రైస్తవ జీవితమే కావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాక్యం కంటే శక్తివంతమైనది ఏం లేదు. దేవునికి స్తోత్రం. వాక్యం అంటే జీవమైనది ప్రపంచంలో లేదు. వాక్యం అంటే విలువైనది ప్రపంచం అంత లేదు. వాక్యానికంటే విలువైనది ఏం లేదు. ప్రైజ్ ది లార్డ్. వాక్యానికంటే మహిమ గలది మరొకటి ప్రపంచం లేదు. ప్రైజ్ ది లార్డ్. వాక్యమే. దేవునికి స్తోత్రం. ఈ వాక్యాన్ని మన జీవితంలో ధ్యానించి, అంటే తిని అరిగించుకొని ఆ వాక్యాన్ని బట్టి జీవించే క్రియాపూర్వక క్రైస్తవ జీవితమే నిత్యమైనటువంటి జీవితానికి నాంది. దేవునికి స్తోత్రం. కనుక అలాంటి దైవాత్మానుసారంగా ఎదిగే జీవితం మనకు ఉండాలని పరిశుద్ధాత్మ తండ్రి ఉదయకాలం మనసరి మాట్లాడుతున్నాడు. జీవమన్న లేఖనంలో 17వ వచనం చెప్తుంది, మీకు నేను తెల్ల రాతిని ఇస్తాను, రాతి మీద వానికి కొత్త పేరు ఉంటుంది. ఆయన ఎక్కడ పేరు కాదట. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ హోషియా ఉంది, ఇక్కడ మన దానియేలు ఉంటుంది, ఇక్కడ మరో పేరు ఉంటుంది. ఇక్కడ పేరు కాదు. ఆయన ఒక పేరు ఉంటుంది నీకు. ఆయన కొత్త పేరును, ఆ కొత్త పేరును ఎందుకు అక్కడే ఇస్తాడు. ఆ రాతి మీదే ఉంటుంది. అది వాని పొంది వానికి తప్ప మరెవరికి తెలియదు. దేవుని స్తోత్రం కలుగును గాక. అంటే నువ్వు జీవితంలో నిత్యత్వం వెళ్ళినప్పుడు సమస్తం మారిపోతాయి. సమస్తం, నీ పేరు సైతం, నీ దేహం సైతం, నీ సమస్తం మొత్తం మారిపోతాయి. ఇంకా నువ్వు ఏది పాతవి, ఇదిగో పాతవి గతించాను, సమస్తం నువ్వు కొత్తవైన. ఇంక ఏది నీకు పాతదంటూ ఉండదు. నీ శరీరం, నీ పరిస్థితి మొత్తం సమస్తం కొత్తవైపోతాయి. దేవుని నీ పేరు సైతం కొత్త అయిపోతాయి. అక్కడ ఆ పేరే ఉండదు. దేవుని స్తోత్రం. తెల్ల రాతి మీద వాని పేరు రాసి ఇస్తాట. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు? దేవుడు తన ఆజ్ఞలను లేఖనంలో మోషేకి పలక మీద రాసిన దేవుడే నీకు కొత్త పేరు దాన్ని తెల్ల రాతి మీద
రాసిస్తాడు. అంతకంటే ఆ రాయి కూడా తను ఎప్పుడు కూడా దాని నలిగిపోవడం, అయితే నల్లగైపోవడం, ఇదైపోవడం, పాడైపోవడం ఉండదు. ఇంకా పరలోకంలో నిషిద్ధమైనది ఉండదు కదా. కనుక పరలోకంలో ఇదైపోవడం, అదైపోవడం ఉండదు. ఆయన ఏదైతే ఇస్తాడో అది కన్ఫర్మ్ గా ఉండిపోతుంది ఖచ్చితంగా. కనుక లేఖనం చెప్తుంది, అంతటి ఉన్నత స్థితికి వెళ్ళాలని అనుకున్న వ్యక్తి భూమి మీద జయించువాడుగా మారాలి. కులస్తుడిగా మారకూడదు, మతస్థుడిగా మారకూడదు, వాక్యాన్ని వ్యతిరేకంగా మారకూడదు, ఏ అలవాట్లు వారికి అలవాటుగా మారకూడదు, అపవిత్రునిగా మారకూడదు, అనీతిమంతుడిగా మారకూడదు, వాక్యాన్ని వ్యతిరేకం వ్యక్తి మారకూడదు, అసలు దుష్టునిగా అసలు ఉండకూడదు. జయించువాడిగా ఉండాలి. ఒక ఉన్నత స్థానం చేరాలంటే భూమి మీద జయించువాడిగా ఉండి తీరాలి. బైబిల్ చెప్తుంది, పాపాన్ని, శరీరాన్ని, లోకాన్ని, సుఖాన్ని, తిండిని, నిద్రని, ఈ శారీరక సంబంధమైనటువంటి అపవిత్రతల్ని, వ్యామోహాల్ని అన్ని జయించి దేవుని వాక్యానుసారంగా ఉండాలి. జయించువానికి నేను ఉన్నతమైన స్థితిని, మామూలు స్థితి కాదు, తెల్ల రాతి మీద వాని పేరు రాస్తాను. వానికి దేవుని వాక్యం చెప్తుంది, జీవపు మన్నాను, మరుగైన మన్నాను నేను వానికి ఇస్తాను. గ్లోరీ టు ద నేమ్ ఆఫ్ జీసస్. మిగతా విషయాల్ని రేపు ధ్యానిద్దాం. దేవుడు తన మాటలు మన్నికలో దీవించును గాక. ఎవ్వరూ మామూలుగా ఉండే ప్రయత్నం చేయొద్దు. నాతో మీతో సూటి